వృద్ధులు మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ డి జీవనలత సూచించారు. స్థానిక గాంధీనగర్లోని కవిరాజా పార్కులో గల వీజీకే భవన్లో ఆదివారం సాయంత్రం వాకర్స్ క్లబ్ తెనాలి ఏప్రిల్ నెల సమావేశం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైద్యాధికారిని డాక్టర్ డి జీవనలత వేసవిలో వృద్ధులు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై మాట్లాడారు. వృద్ధులు వీలైనంత ఎండ తగలకుండా చూసుకోవాలని చెప్పారు. ఎక్కువ సమయం ఎండలో ఉంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల వడదెబ్బ తగలటానికి అవకాశం ఉంటుందన్నారు. బయటకు వెళ్లేటప్పుడు నీళ్లు లేదా మజ్జిగను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎండ తగలకుండా గొడుగును వినియోగించాలని చెప్పారు. సభకు క్లబ్ కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలికారు. సభ్యులు రత్తయ్య, అచ్చయ్య, ప్రసాదరావు, రాజేంద్ర ప్రసాద్, రంగారావు, ఇందిర తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జీవనలతను సత్కరించారు. ఈరోజు వాకర్స్ క్లబ్ తరఫున డాక్టర్ జీవనలత గారి చేత వేసవి కాలంలో వృద్ధులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా డయాబెటిక్స్ కూడా వేసవికాలంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద ఇవాళ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ జీవనలత గారు కూడా అద్భుతమైనటువంటి సమాచారాన్ని వచ్చినటువంటి వాకర్స్ అందరికి కూడా అందించారు. చక్కగా ఒక 15 నిమిషాల నడక, అలాగే చిన్నపాటి వ్యాయామాలు కూడా చేసుకోవటం అనేటువంటిది అవసరం తెలియజేశారు. మరి వృద్ధులు కానీ అలాగే డయాబెటిక్లు కానీ ఎలాంటి మందులు వాడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వేసవిలో అనేటువంటిది తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వచ్చిన సభ్యులందరూ కూడా వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కళ్ళు కనుకోకపోయినా కష్టమే, కిడ్నీ డిస్ఫంక్షన్ వచ్చినా కష్టమే. కాబట్టి డయాబెటీస్ మాత్రం కంట్రోల్లో ఉంచుకోండి. ఈ డయాబెటీస్ ఉంటే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినట్టే. నేను భయపడట్లా, కానీ ఇది నిజం. ఎందుకంటే డైరెక్ట్గా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కంట్రోల్డ్ డయాబెటీస్ మెయింటెన్స్ ఉన్న వాళ్ళు ఒక ఆరోగ్యకరమైన 30 ఏళ్ల ఇండివిజువల్స్తో ఈక్వల్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మెయింటెన్స్ ఉన్న వాళ్ళు 50 ఏళ్ళు కూడా 70 ఏళ్ళు డిసీజ్ పీపుల్స్తో ఈక్వల్. కాబట్టి కంట్రోల్ డయాబెటీస్ మెయింటెన్స్ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఇందాక చెప్పాను, హార్ట్ అటాక్ వచ్చినట్టే. ఎందుకు అంటే ఈ డయాబెటీస్ మెయింటెన్స్ని మనం అన్కంట్రోల్గా ఉంచుకున్నప్పుడు మన బ్లడ్ వెజల్స్ థిక్ అవుతాయి. అంటే ఏంటంటే మెత్తగా ఉండే బ్లడ్ వెజల్స్ గట్టిగా అవడం మొదలెస్తాయి. అవే కాకుండా ప్లేట్లెట్స్ ఉంటాయి, అవి క్లాగ్ అవుతూ ఉంటాయి లోపల. అవి కాకుండా